జై శ్రీరామకృష్ణ. శ్రీరామకృష్ణుల యోగశక్తి ద్వారా నరేంద్రుడు పొందిన అద్భుతమైన అనుభవము. కలకత్తా నుండి దక్షిణేశ్వరం బాగా దూరంలో ఉందన్న విషయం నాకు అంతగా తెలియదు. అక్కడికి నేను ఒక్కసారే వెళ్ళాను. అది బండిలో వెళ్ళడము తటస్థించింది. బారానగర్లోని నా మిత్రులైన దాశరథి, సన్యాల్, సత్కారి, లాహిరి మొదలైన వారి ఇళ్లకు వెళ్ళేవాణ్ణి. రాణి రాస్మణి ఉద్యానము బారానగర్కు సమీపంలోనే ఉందనుకునేవాణ్ణి. కానీ ఆనాటి నా దక్షిణేశ్వర ప్రయాణానికి ఎడతెరిపి లేనట్టే కనిపించింది. అక్కడ ఇక్కడ వాకప్ చేసుకుంటూ మొత్తానికి ఎలాగో అలా దక్షిణేశ్వరం చేరుకున్నాను. తిన్నగా శ్రీరామకృష్ణుల గదిలోకి వెళ్ళాను. చిన్న మంచము మీద ఆయన తన్మయులై కూర్చొని ఉండడము చూశాను. గదిలో మరెవరూ లేరు. నన్ను చూడగానే నన్ను దగ్గరకు రప్పని పిలిచి ఆనందంగా ఆ చిన్న మంచం చివర కూర్చోబెట్టుకున్నారు. నేను కూర్చున్నాను. ఆయన ఒక విచిత్ర భావంలో మగ్నులై ఉన్నారు. తమలో తామే అస్పష్టంగా ఏదో గునుక్కుంటున్నారు. తదేకంగా నన్ను చూస్తూ మెల్లగా నా వద్దకు రాసాగారు. మరొక పిచ్చి దృశ్యము చూడబోతున్నాననుకున్నాను. అలా అనుకుంటూ ఉండగానే ఆయన నా వద్దకు వచ్చి తన కుడి పాదాన్ని నా మీద ఉంచారు. తక్షణమే నాకు ఒక అద్భుత అనుభూతి కలిగింది. గదిలోని వస్తువులన్నీ గోడలతో సహా గిరగిరా తిరుగుతూ ఏదో తెలియరాని ప్రాంతానికి తిరోగమించడము, ఈ విశ్వమంతా నేను అన్న భావంతో సహా సమస్తాన్ని రింగివేసే మహాశూన్యంలోకి మాయమైపోవడము కల్లారా చూశాను. అప్పుడు నన్ను విపరీతమైన భయం ఆవరించింది. నేను అన్న భావం నశించడము మరణమే అని నాకు తెలియని విషయం కాదు. మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉందనుకున్నాను. నన్ను అదుపులో ఉంచుకోలేక, ఆహా, మీరు ఏం చేశారు? నాకు తల్లిదండ్రులు ఉన్నారని మీకు తెలుసా అంటూ బిగ్గరగా కేక పెట్టాను. నా మాటలు విని పెద్దగా నవ్వుతూ తమ చేత్తో నా చేతిని నిమురుతూ, సరే, ఇది ఉపశమిస్తుందిలే, మొత్తం ఒకసారి చేయనవసరం లేదు, కాలక్రమంలో కలుగుతుంది అని చెప్పారు. ఆయన అలా చెప్పిన తక్షణమే ఆ అద్భుత అనుభూతి ఎలా కలిగిందో అట్లే క్షణంలో మాయమవడం చూసి చకితుడనయ్యాను. నేను మామూలు స్థితికి వచ్చి గదిలోనూ బయట వస్తువులు నిశ్చలంగా ఉండడం గమనించాను. జై శ్రీరామకృష్ణ.